ఇంత అలాగే ఒక ఒక వినాయక చవితి పాట, ఇది గణేశుడి పాట. మామూలుగా అంటే నేను చిన్నప్పుడు కొంచెం విచిత్రంగా ఆలోచించేవాడిని. మీరు నమ్మరు, నేను 7వ తరగతిలో మా ఊళ్ళో నేను పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని కదా, బాల సాహిత్యం చదువుతుంటూ ఒకరోజు వచ్చిన ఆలోచన, ఎవరో రాసిన సాహిత్యం, ఎవరో ప్రచురించిన పత్రికలు మనం ఎందుకు చదవాలి, మనమే కొన్ని అందిద్దాం సమాజానికి అని అప్పుడే వచ్చిన ఆలోచన. వచ్చి ఒక పత్రిక పెట్టారు, లిఖిత పత్రిక పెట్టారు. చేత్తో రాసేవాడిని, లిఖిత పత్రిక చేత్తోనే రాసేవాడిని. మా అమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చేది, మా బాబు స్కూల్కి వెళ్ళి వచ్చేవారు. ఇద్దరు వచ్చి అది ఆమె వచ్చే టైంలో మాట్లాడుతుంటే నేను అన్నీ వినేవాడిని. ఆ ఊళ్ళో కబుర్లన్నీ విని సాయంత్రం పూట అవి రాసేసి గ్రంథాలయంలో వేసేవాడిని. ఆ పత్రిక పేరేంటో తెలుసా అండి, నాకు ఇప్పుడే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఆ పేరు పెట్టాను. ఆ పత్రిక పేరు వార్తావాహిని అని పెట్టాను. అప్పుడే ఆ ఊళ్ళో జరిగే వార్తలన్నీ తీసుకొచ్చి నేను చేత్తో రాసి వేసేవాడిని పత్రిక. అందరూ నా పత్రికను బాగా చదివేవాళ్ళు, సర్పంచ్, పోలీస్ పటేలు, వీళ్ళందరూ కూడా కారణం, వాళ్ళందరూ వచ్చి బాగా నా పుస్తకం ఇతను మనోడు చంద్రబోస్ ఏం రాసని చెప్పి చదివేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఒక చిన్న సంఘటన జరిగి మా బాపు నా మీద కోపంతో నన్ను కొట్టడం, ఆ పత్రిక మూతపడడంతో నాలో కోరిక ఆశ చావాక మళ్ళీ ఓ పత్రిక పెట్టాను. ఆ పత్రిక పేరు కొత్తగా చిగురించింది కాబట్టి నవత అని పెట్టాను. ఏం రాస్తే కొట్టారు, ఏం రాశారు? ఏం లేదు, అప్పుడు ఒకరోజు వార్త లేకపోయేసరికి ఏం చేశానంటే, నా దగ్గర అప్పుడు ఆవు దూడ స్టాంప్ ఒకటి ఉండే, ఆవు దూడ, అప్పుడు ఏదో ఎలక్షన్కి సంబంధించి ఆవు దూడ స్టాంప్ ఉంటే, ఈ ఆవు దూడను కొట్టేసి చక్కగా స్టాంప్ వేసేసి, ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఆవు పాలు తాగితే శరీరం దృఢంగా ఉంటుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి, ఇలా రకరకాలుగా నాకు తెలిసిన సమాచారంతో ఒక వ్యాసం రాద్దామని అనుకున్నాను. అని ఆవు దూడ స్టాంప్ ఇలా కొట్టేసరికి సరిగ్గా పడక బక్క చిక్కిన దూడ వచ్చేసింది. దాంతో ఏం చేశానంటే, అమ్మ ఇప్పుడు వ్యాసం మార్చాలి, ప్లేట్ తిప్పాలి అని చెప్పేసి ఆలోచించి ఏం చేశానంటే, ఊళ్ళో పశువుల వైద్యశాల ఉంది, దాన్ని చేసుకుని పశువుల వైద్యశాల ఉన్న బక్క చిక్కిన ఒక ఆవు దీన గాథ అని పెట్టాను హెడ్డింగ్. పెట్టి వార్త రాశా. బొమ్మ చూసి రాయాలి కదా, రాసాం. గట్టిగా అంటే రాసామండి, వేరే మొత్తం బక్క చిక్కిపోయింది, అక్కడ ఇంకేం లేదు, అక్కడ శిథిలమైపోతే నేను అలా రాశాను. ఆసుపత్రి వారి మనోభావాలు గట్టిగా దెబ్బతినడంతో ఆయన వచ్చి మా బాబుకు చెప్పారు, సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ అబ్బాయి ఇలాంటి రాతలు రాస్తే నా ఊళ్ళో నా పరవేం కావాలి, నేను సరిగ్గా ఉద్యోగం నా విధి నిర్వహించట్లేదా, నా కర్తవ్యం నిర్వహించట్లేదా, మీ అబ్బాయి ఇలా రేణుపోని రాత్రి అవాకులు చవాకులు రాస్తున్నారు మా మీద, మేము ఉండాలా పోవాలా, మీ అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పండి అనగానే మా బాబు స్కూల్ నుండి చేరాయి, నువ్వేం చదివి, నువ్వు 7వ తరగతి చదువుతున్నావు, నీకెందుకు రా ఈ కథలు ఇవన్నీ అని చెప్పేసి నన్ను ఫుల్గా వాయించేశాడు. దాంతో దెబ్బకి ఇంకా ఏం చేస్తానంటే, అనివార్య కారణాల వల్ల పత్రికను మూసివేయడం జరిగింది, దానికి చింతిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కొత్త పత్రికతో, మళ్ళీ కొత్త పేరుతో మళ్ళీ నవత వచ్చింది. అంటే చిన్నప్పుడే వార్తావాహిని, నవత అలాంటి పేర్లు పెట్టి అలా శీర్షికలతో. అంటే మీరు మొట్టమొదటిగా మీరు జర్నలిస్టు ప్రవృత్తిరీత్యా. అయితే అప్పుడు నేను తర్వాత నాకు కొంచెం ఆధ్యాత్మిక భావాలు కూడా, గుడి ఉంది కదా, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఇంట్లోనే ఒక గదిని చిన్న దేవాలయంగా మార్చి దానికి విఘ్నేష్ మందిర్ అని పెట్టాను. విఘ్నేష్ మందిర్ అని పెట్టి పూజలు ఇవన్నీ చేసేవాడు. చాలా సరదాగా ఉండే చిన్నప్పుడు. అలాగా గణపతి గురించి నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ వినాయకుడు అంటే. వినాయకుడి గురించి రాసే అవకాశం సినిమాలో వచ్చింది. రావడంతో వినాయకుడి స్థల పురాణం కానీ, వినాయకుడు పుట్టిన వినాయకుడు ఒక క్షేత్ర పురాణం కానీ, ఒక క్షేత్రంలో వినాయకుడు కానీ, లేదంటే వినాయకుడి జన్మ వృత్తాంతం కానీ, వినాయకుడి లీలలు కానీ, వినాయకుడి మహిమలు కానీ, ఇవన్నీ చాలా పాటల్లో విన్నాను. నేను చిన్నప్పటి నుండి వినాయకుడి భక్తుల్ని, ఎన్నో పాటలు విన్నాను, నాకు ఏది గుర్తులేదు. అన్నీ ఒకే వస్తుంటాయి పోతుంటాయి. వినాయకుడి గురించి నేను వినాయకుడి భక్తుల్ని, మరి నేనేం రాయాలి, సమాజానికి కొత్తగా ఏం చెప్పాలి అని ఒక ఆలోచన వచ్చి, లేదు కొత్తగా చెప్దాం, వినాయకుడి గురించి కూడా కొత్తగా చెప్పాలి, అది 10 మందికి ఉపకరించే విధంగా ఉండాలి, ఉపయోగం కలిగే విధంగా ఉండాలని ఆలోచించి, నంది మో నాన్నకి, సింహం మీ అమ్మకి, వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి, రథమల్లే మారలేదా, పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా,
ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పర మాకు సోదర భావం, మార్పులు మాలు కలిగేలా ఇవ్వు భరోసా గణేశ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ. చందాలను అడిగిన దాదాలను దండిగా దంతంతో దంచయ్యా, లంచాలను మరిగిన నాయకులను నేరుగా తొండంతో తొక్కవయ్యా. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ, ఇక్కడే చమత్కారం, కవి చమత్కారం. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా, మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి అడిగేందుకు లేదు దురాశ అన్నీ అడిగేశాం. అద్భుతం. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాష గణేశ. ఇందాక మీరు కవి చమత్కారం అంటే ఒకటి అనిపించింది. కవి చమత్కారం చెయ్యాలని చెప్పని చేయటం ఒకటి, ఒక్కొక్కసారి చమత్కారం అయిపోతుంది, అంటే మన ప్రమేయం ఉండదు, మన యొక్క ప్రయత్నం లేకుండా కూడా. తర్వాత ఎప్పుడో వింటున్నప్పుడు ఆహా ఇది కూడా ఉంది అని చెప్పి మనం సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ ఉంటాం. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్నది రాశానండి ఆ మధ్యన ఒకటి, దాంట్లో పాటలో చివరిలో వచ్చేటువంటిది ఏంటంటే 2 పదాలు, ఇది వరమివ్వు మా శంకర, వరమివ్వు మా శంకర. అది పాడుతున్నప్పుడు వరమివ్వు మా శంకర, ఉమాశంకర వచ్చింది అందులో. ఉమాశంకర రాద్దామని రాయలా, సౌండింగ్ ధ్వనిలో ఉమాశంకర ఉంటుంది. అది నేను రాసింది వరమివ్వు మా శంకర అనే. వరమివ్వు మా శంకర అని రాస్తే ఉమాశంకర దాంట్లో వచ్చి ఉమాశంకర అలా కూడా ధ్వనిస్తుంది. ధ్వనించింది. ఇది నేను విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా, ఇలాగ మన ప్రయత్నం లేకుండా కూడా వచ్చిన దైవ ఘటన అని. ఇటువంటి సంభ్రమాశ్చర్య ఘటనలు ఏవైనా మీవి? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అంటే మనం రాస్తూ వెళ్తుంటాం, మనం అదే వృత్తిలో ఉన్నాం, అదే వ్యాపకంలో రాస్తూ వెళ్తుంటాం. తర్వాత ఒక్కసారి తరిచి చూసుకుంటే మన శక్తికి, మన ఊహకు, మన సామర్థ్యానికి మించిన అంశం కనబడ్డప్పుడు ఆశ్చర్యపోతాం. మనకు తెలియదు మనది రాస్తామని మనం ఊహించి కూడా ఉండం, రాసేస్తాం. అది అందుకోసం కవిత్వం కానీ, పాట కానీ, సాహిత్యం కానీ నా ద్వారా వస్తుంది కానీ నా నుండి కాదు. నా ద్వారా వస్తుంది పాట కానీ నా నుండి కాదు. వెనుక నుంచి ఒక శక్తి, అమ్మవారో ఒక శక్తి నాకు నా పైన ఆ కరుణను ప్రసరింప చేస్తేనే ఈ పాటలు ఇలా ప్రవహిస్తున్నాయి. నాట్ ఫ్రమ్ మీ బట్ త్రూ మీ. నా ద్వారా వస్తున్నాయి కానీ నా నుండి కాదు.